నీకు పెళ్లి కాలేదు, నేను పెళ్ళైనోడిని. నువ్వొచ్చి నా పక్కలో పడుకోవడం ఏంటి అమ్మాయి? చచ్చా. ఏ చిచ్చి ప్లీజ్ సార్. ఏంటి? ఏ శ్రావణి, ఏం చేస్తున్నావు? కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది? రూఫ్ అంతా చేసేసారా మొత్తం? నేను వస్తున్నాను, మధ్యాహ్నం వచ్చి చూస్తాను. జాగ్రత్తగా చేయండి. హాయ్ బావా. రారా. ఏంటి బావా పిలిచావు? రారా, నీతో పని ఉంది, పక్కన కూర్చో. చెప్పు బావా. మంత తాగుతామా? ఏంటి బావా ఇప్పుడు జోకులు వేస్తున్నావు? అసలు విషయం ఏంటో చెప్పు. అరే ప్రకాష్, మనకి 70 acres ల్యాండ్ ఉంది కదా? అవును బావా, హైవే పక్కనే ఉంది. పిచ్చి మొక్కలు కూడా పెరిగిపోయినాయి. అదేరా, దాన్నే మంచి బిల్డర్ ఉంటే చూడు, డెవలప్మెంట్కి ఇద్దాం. బావా, నాకు తెలిసిన మంచి బిల్డర్ ఒకడు ఉన్నాడు, కానీ బావా వాడు కన్స్ట్రక్షన్ భలేగా చేస్తాడు. కానీ 70-30 అంటున్నాడు. అదేంట్రా, ల్యాండ్ మందే, వాడికి 70 ఇచ్చేసి మనకు 30 ఏంటి? 40 ఇస్తాను. వాడికి 60 తీసుకోమను, మనం 40 తీసుకుందాం. ఇప్పుడే ఫోన్ చేస్తాను బావ. ఫోన్ చేయి. హలో, ఎస్కే కన్స్ట్రక్షన్, రంజిత్ గారేనా? అదే మీతో మాట్లాడాలండి. కన్స్ట్రక్షన్ గురించే. అయితే రమ్మంటారా? నేను మా బావ వస్తాం. సరే వస్తాం. అది మంచి బిల్డర్ బావా, మొన్నే కోకోపేటలో ఒక 10 floors బిల్డింగ్ కట్టారు బావా. వాడికే ఇద్దాం లేరా అయితే. బావా, ఈ రూమ్ ఎందుకు ఖాళీగా ఉంచుతున్నావు? ఎవరికైనా రెంట్కి ఇస్తే డబ్బులు వస్తాయి కదా. రే, మనకింత డబ్బు ఉంది, దీన్ని కూడా రెంట్కి ఇస్తే మనల్ని పిసినారాలు అనుకోరా? ఉండనీరా, ఏమవుద్ది? అప్పుడప్పుడు నేను వచ్చి మందు కొట్టి వెళ్ళిపోతాను. లేదు బావా, డబ్బులు వచ్చే కాడ మనం అస్సలు వదులుకోకూడదు. ఎంత వస్తుంది ఏంట్రా దీనికి? బావా, మీరు ఒప్పుకుంటే 20,000 రెంట్ ఇప్పిస్తాను. సరే తీసుకురారా చూద్దాం. మరి మాట మీద ఉండాలి బావా. ఉంటారా? నువ్వు ముందు తీసుకునిరా. ఆ 20,000కి ఇప్పించు, నువ్వు 5,000 తీసుకో. అలాగే బావా, వస్తారా? వెళ్ళరా. అదే బాగున్నారుగా అందరూ? ఎట్లా ఉన్నారు? రోజు డ్యూటీకి వెళ్తామా? అదేరా, డ్యూటీకి వెళ్తామా లేదా అని. అందరు బాగున్నారుగా? లోపలికి రా. అరే ఏంట్రా? బావా ఎలా ఉంది? అమ్మాయిని తీసుకొచ్చాను. ఒరే ఏంట్రా, ఈ సంగతి మీ అక్కకు తెలిస్తే ఏమైనా ఉందా? బావా, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. నేను తీసుకొచ్చి దానికి కాదు, మన ఇంట్లో రెంట్ కొనడానికి. అలాగా, రా అమ్మా, వచ్చి కూర్చో. థాంక్స్ అండి. నమస్కారం అమ్మా. నా పేరు శ్రావణి. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ప్రెసెంట్ గా? మెహదీపట్నం అండి. అక్కడేం ప్రాబ్లం అయిందమ్మా? ఆ ఇల్లు ఇరుగ్గా ఉందండి. ఓహో అట్లనా. నువ్వేం చేస్తున్నావు అమ్మా? జాబ్ చేస్తాను. పెళ్ళయిందా? ఇంకా లేదండి. ఎవరినైనా ప్రేమించావా?
అబ్బే అది కూడా లేదండి. చూడమ్మా, నీకు ముందే చెప్తున్నాను, ఇక్కడికి ఎవరొచ్చినా మీ తల్లిదండ్రులు తప్ప ఇంకా వేరే ఇతర వాళ్ళు ఎవ్వరూ రాకూడదు. ఆ, అలా రాకుండా నేను చూసుకుంటానండి. ఓకే, మరి జాగ్రత్తగా ఇల్లు చూసుకో. ఒరే ప్రకాష్, తాళం ఇచ్చి అమ్మాయికి రూమ్ చూపించు. అలాగే బావా. ఇగోండి తాళాలు. ఆ, మా బావ చాలా స్ట్రిక్ట్ అండి, జాగ్రత్తగా ఉండండి. అలాగే. ఆయన ఏం చెప్తే అదే చెయ్యండి. అలాగే అండి. ఇల్లు నచ్చిందా మేడం? అయ్యో, నా స్థాయికి ఎక్కువే అండి, బాగా చూసుకుంటాను. ఓకే మేడం, వస్తాను. మీకు ఏమైనా అవసరం అంటే నాకు కాల్ చేయండి. అలాగే అండి, థ్యాంక్ యూ సో మచ్. హలో ఓనర్ గారు, మీతో మాట్లాడాలండి, ఒకసారి కిందకు వస్తారా? ఎందుకమ్మా? రండి సార్, చెప్తాను. వస్తున్నా అమ్మా. ఉమ్, ఏంటమ్మా పిలిచావు? సార్ ఏం లేదు సార్, మీరేమనుకోరుగా? నేనేమీ అనుకోను. మీకేదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి సార్, నేనున్నాను కదా. హెల్ప్ అంటావేంటి? నీ హెల్ప్ నాకెందుకు? నువ్వు మా ఇంట్లో అద్దెకుంటున్నావు, దట్స్ ఆల్. అది కాదు సార్, ఏవో అవసరాలు ఉంటాయి కదా. మిమ్మల్ని చూస్తే మీ వైఫ్ చూస్తే దూరంగా ఉన్నారు. ఉంటే అదే సార్, అలా ఎంతకాలం ఉంటారు? ఉంటాను, ఎంత కాలమైనా ఉంటాను. అదంటే నాకు ఇష్టం లేదు. అది ఇష్టపడినప్పుడు నేనెందుకు ఇష్టపడతాను? అంటే అలా కాదు సార్, నేను ఆవిడ గురించి మాట్లాడట్లేదు, నా గురించి మాట్లాడుతున్నాను. మీకేదైనా అవసరమైతే నేనున్నాను సార్, ఆ విషయం మర్చిపోకండి. మీ మాటలేంటో నాకు అర్థం కావట్లేదు. అర్థం చేసుకుంటే అర్థం అవుతాయి సార్. సరే, ఇంతకీ నీ అవసరం నాకేటో నాకు ఇప్పటిదాకా అర్థం కావట్లేదు. అర్థం చేసుకోండి సార్. సరే, నాకు పని ఉంది, నేను వెళ్ళేసి వస్తా. అయ్యో ఆగండి సార్. సారీ సార్. సరే చెప్పు, అదేంటో. సార్, ఈ ఇల్లు కొత్త కదా నాకు, రాత్రి నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టకపోతే నేనేం చేయాలి? అది కాదు సార్, ఎంతైనా మీరు మా ఓనరు. అయితే నాకు తెల్లవారులో నిద్ర పట్టట్లే అండి. కొత్త కదా, అలవాటు అయితే మంచిగా నిద్ర పడుతుంది. అది కాదు సార్, నాకు ఏవేవో పీడకలు వస్తున్నాయి, ఎవరెవరో నా మీద పడుతున్నట్టు అనిపిస్తుంది, భయం వేస్తుంది. అందుకని సార్, అయినా మీరు ఒక్కరే పడుకుంటారు కదా, మీకు బోర్ కొట్టట్లేదా? అది నాకు ఒక్కడితో పడుకోవడం ఈ రోజుతో కాదు, 6 సంవత్సరాల నుంచి నేను ఒక్కడనే పడుకుంటున్నాను. నాకు అలవాటే. మీకు అలవాటే సార్, నాకు అలవాటు లేదు సార్. అందుకని ఏం చేయమంటావు చెప్పమ్మా. సార్, మీరేమనుకోనంటే? ఏమనుకోనంటే అదే, నేను మీ రూమ్లో పడుకోవచ్చా? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అయ్యో, ఎందుకు సార్ కోప్పడతారు? నువ్వేంటి నా రూమ్లో నువ్వు పడుకోవడం ఏంటి? తప్పేముంది సార్, అదే నాతో మీకేమైనా అవసరం పడుతుందేమోనని. నీ అవసరం నాకేంటి? నువ్వు మాట్లాడేది చాలా తప్పమ్మాయి. నీకు పెళ్లి కాలేదు, నేను పెళ్ళైనోడిని. నువ్వొచ్చి నా పక్కలో పడుకోవడం ఏంటి అమ్మాయి? చచ్చా, ఏం మేనర్స్ ఇది? మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఎంత కవిచ్చినా పడడేంటి?
శ్రావణి, ఏంటి మా బావని ఏదో విసిగిస్తున్నావంట? అబ్బే నేనేం విసిగించలేదే. నా నోటితో నేను చెప్పలేనండి. చెప్పండి, పర్వాలేదు. ఇక్కడేదో నీకు నిద్ర పట్టట్లేదంట, డైరెక్ట్గా వెళ్ళి ఆయన పక్కలో పడుకుంటావు అన్నావంట. అయ్యయ్యో, నేను అలా అనలేదండి. అబద్ధం చెప్పకండి. అడిగాను. పాపం ఆయన మాత్రం ఒంటరోడు కదా, నాతో ఏదైనా అవసరం ఉంటుందేమోనని. నీతో అవసరం ఏంటండి? అదే అన్నయ్య. అన్నయ్య అంటే మీ బావ నీకు బావ కాబట్టి నువ్వు నాకు అన్నయ్య. సర్లే, మా బావ మంచోడు కాదు, ఇంకెప్పుడు అలా చేయక. వస్తా. ఒరే ప్రకాష్, ఏంట్రా పిల్ల? అదేమని పిచ్చిదా? ఆ అమ్మాయి ప్రవర్తన నాకు అస్సలు నచ్చలేదు. ఇల్లు ఖాళీ చేయించే. అది కాదు బావా, నువ్వే అన్నా కదా ఆ అమ్మాయి పిచ్చిదని. ఆ అమ్మాయి కొంచెం స్క్రూ లూజ్ బావా. ఓన్లే బావా, పాపం అసలే ఆడపిల్ల కదా. ఇల్లు చూడు ఎంత క్లీన్గా ఉంచుకుంటుందో. వాకిట్లో ముగ్గేస్తుంది, తులసి పూజ చేస్తుంది. చూడు, బయట ముగ్గేస్తుంది, తులసి పూజలు చేస్తుంది. చాలా మంచిది. అలాంటి అమ్మాయి మనకు ఎక్కడ దొరుకుద్ది? ఏమోరా, ఇంకోసారి చూస్తాను. మళ్ళీ ఇలాంటివి ఏమైనా రిపీట్ అయితే ఇంటి నుంచి ఖాళీ చేయించేస్తాను. అమ్మో, నేను ఆయనకు ఫోన్ చేసేసాను. ఆయన వచ్చి ఎంత గొడవ చేస్తాడో ఏమో. అసలే కోపిష్టి మనిషి. వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. అమ్మో, వచ్చేస్తున్నాడు. శ్రావణి, శ్రావణి, ఏంటి ఎందుకు ఫోన్ చేసావు? ఏంటి ఎక్కడ కనబడదే? ఎందుకు ఫోన్ చేస్తారో ఏంటో అర్థం పర్థం లేకుండా పోయింది పిల్లకి. సార్, శ్రావణి, ఏం చేస్తున్నావు? కోప్పడకండి సార్, నేను మీకు ఇలాగైనా ఉపయోగపడతానని. ఏంటి ఉపయోగపడేది? అదే సార్, మీరు భార్యను వదిలేసి 6 ఏళ్ళైంది. ఎలా ఉంటున్నారు సార్? మీరు ఉపకారం తింటున్నారు కదా. తింటే ఏంటి సార్? మీరు ఉపకారం తింటున్నారు, పైగా 6 అడుగుల మనిషి. నన్ను చూడండి సార్, నేను ఎంత హాట్గా ఉన్నాను. ఉపయోగించుకోండి సార్. వాట్ ఆర్ యూ టాకింగ్ నాన్సెన్స్? నాన్సెన్స్ కాదు సార్, నేను సెన్స్తోనే మాట్లాడుతున్నాను. ప్లీజ్ ప్లీజ్ చిచ్చి, ప్లీజ్ సార్. ఏంటి? శ్రావణి, ఏం చేస్తున్నావు? ఎవరైనా చూస్తే బాగోదు. ఎవరు రారు సార్, ఎవరు లేరనేక మిమ్మల్ని పిలిచింది. యూస్ చేసుకోండి సార్. వదులు, నాకు చాలా ఎంబారసింగ్గా ఉంది. మీరు అలా అంటే ఎలా సార్? మీరు అలా కూర్చొని చెప్తాను, కూర్చోండి. ఏంటి సార్, కత్తిలాంటి వయసులో ఉన్న ఆడపిల్లని మీరేమో హీమెన్లా ఉన్నారు. ఉపయోగించుకోండి సార్, రండి సార్. చూడు, నీ లిమిట్స్ లో నువ్వు ఉండు. నన్నెందుకు పిలిచావో చెప్పు. చెప్తాను సార్, మీరు పక్కకు కూర్చోండి. సరే, కూర్చో. చెప్తాను సార్. చెయ్యొదురు. ఉంచండి సార్, చేతులే కదా. చెప్తాను సార్, నా బాధను కూడా మీరు అర్థం చేసుకోవాలి. చెప్పు.
సార్, ఏ రోజైతే మిమ్మల్ని చూశానో ఆ రోజు నుంచి నా మనసులో లేదు సార్. మీ దగ్గరే ఉండిపోయింది. ఎన్నో నిద్రలేని రాత్రులు. మీకు తెలియదు సార్ ఆ నరకయాతన. మీరు ఇంత చేసినా అర్థం చేసుకోరేంటి సార్? చూడు, నేనేం బ్యాచులర్ కాదు, నాకు ఆల్రెడీ పెళ్ళయింది. తెలుసు సార్, పెళ్ళాం మాత్రం ఇక్కడ లేదుగా. 6 సంవత్సరాలు అయింది వెళ్ళిపోయి. అసలు మీకు ఆ ఉద్దేశమే లేదా సార్? నా కళ్ళలోకి చూసి చెప్పండి సార్. కళ్ళలోకి చూడండి, చూడండి సార్. అలాగే చూడండి సార్. ఏంటి చూసేది? నువ్వెళ్ళి నీ పని చూసుకో. అబ్బా, ఈవేళ నా పనంతా మీతోనే సార్. రండి సార్ ప్లీజ్. మీకోసం మల్లెపూలు తెప్పించాను. మంచి బెడ్ ఉంది లోపల. ప్లీజ్ కమాన్, రండి రండి. నువ్వు అసలు ఆడదానివేనా? సార్, నువ్వు అసలు ఆడపిల్లవేనా? ఇమీడియట్లీగా 1/2 అవర్ టైం ఇస్తున్నాను, రూమ్ ఖాళీ చేసి వెళ్ళు. నా కళ్ళ ముందు కనిపించుకో, వెళ్ళిపో. ఖాళీ చేయి, ప్యాకప్. అలాగే సార్, ఒక కాల్ చేసుకుంటాను. హలో కీర్తన, ఏంటో అనుకున్నాను కానీ మీ ఆయన చాలా మంచోడే. నేను ఎన్నిసార్లు మీద పడినా ఆయన కేరే చేయలేదు. ఇంత అందగత్తని నేనెళ్ళి ఎంత కవ్వించినా నన్ను వెనక్కి విసిరేసి లాగి పెట్టి కొట్టాడే. నువ్వు అనవసరంగా అపార్థం చేసుకున్నావు. మీ ఆయన చాలా మంచోడే. ఇంత మంచి మొగుడు దొరికినందుకు నువ్వు చాలా ఆనందించాలి. అనవసరంగా అపార్థం చేసుకోకు. నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చేసాయి. నీ భర్త దగ్గరికి వచ్చేయి. వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చేవే. ఎవరా కీర్తన? ఇంకెవరు? మీ భార్యే. నా భార్య నీకెలా తెలుసు? హలో సార్, మీ భార్య నేను క్లోజ్ ఫ్రెండ్స్. మీ భార్య మిమ్మల్ని అనుమానించింది, అందుకే వెళ్ళిపోయింది. మీరు ఎలాంటి వాళ్ళో చెక్ చేయమని నన్ను పంపింది. నేనెన్నో రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. మీ ఎమోషన్ ఎక్కడా లూజ్ కాలేదు. అందుకు మీకు చేతులెత్తి దండం పెట్టాలి. ఇదిగో మీ ఆవిడతో మాట్లాడండి. కీర్తన, ఏమండి, మిమ్మల్ని నేను చాలా అపార్థం చేసుకున్నానండి. నా అనుమానంతో మిమ్మల్ని 6 సంవత్సరాల దూరం చేసుకున్నానండి. ఈరోజు మీరెంత గొప్పవారో మా స్నేహితురాల ద్వారా తెలిసిందండి. నన్ను క్షమించండి. వెంటనే నేను బయలుదేరి వచ్చేస్తున్నానండి. ఏమనుకోకండి. సారీ సార్. లేదమ్మా, మంచి పని చేసావు. నేను ఆవేశంలో ఏదైనా చేసి ఉంటే నా క్యారెక్టర్ నాశనం అయి ఉండేది. ఇక నుంచి అయినా కలిసిమెలిసి ఉండండి సార్. నేను వెళ్ళిపోతాను సార్ ఇక్కడ నుంచి. ఓకేమ్మా.